నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార పార్టీ ప్రతిపక్ష నేతల మధ్య ఒక రకమైనటువంటి మాటల యుద్ధం కనిపిస్తుంది. మీడియా, సోషల్ మీడియా వేదిక ఏదైనా కూడా ఒకరి మీద ఒకరు వరుసగా విమర్శలు చేసుకుంటున్నారు. సో మాట్లాడదాం ప్రస్తుత రాజకీయ అంశాల మీద. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా అనిపిస్తున్నది పార్లమెంట్ ఎన్నికలు? బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎట్లా పోతున్నది? ప్రధానంగా మీ భువనగిరికి సంబంధించి కూడా ఎట్లా ఉన్నారు? ఇప్పటికే మీ అభ్యర్థిని ప్రకటించారు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా ఉంది ప్రచారం అక్కడ? ఎన్నికల్లాగానే ఉంటే రాజకీయం లాగానే ఉంటుంది. ఈ 100 రోజుల కాలంలో మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చలేదు కాబట్టి, ఈ లఫంగి మాటలు దొంగ మాటలు చెప్పింది కాబట్టి, సరే ఏమరపాటో పొరపాటో జరిగినటువంటి దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం దొరికింది. దాని గమనంలోకి తీసుకొని ప్రజలందరూ కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చి పార్లమెంట్లో మన యొక్క వాదాన్ని గల్లాన్ని వినిపించడం కోసం అవకాశం ఇస్తే కనుక మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఇప్పటికే సిద్ధంగా ఉండి మన జరిగిన అసెంబ్లీలో కూడా అద్భుతంగా మా వాళ్ళు కొట్టాడారు కాబట్టి అది కొనసాగుతుంది. ఏదైతే 420 రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిండో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చినాక వాళ్ళు ఎంటబడడం కోసం మాకు కూడా ఒక బలం చేకూరుతున్నటువంటి విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకుపోతా ఉన్నాం. భువనగిరి నియోజకవర్గంలో కూడా పోయినసారి కాంగ్రెస్ గెలిచింది, అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈసారి కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఓకే, పోయినసారి ఏముండే అంటే మేము ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచినా అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచినప్పటికీ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ క్యామ మల్లేష్ గారు గెలిచేటువంటి అవకాశమే ఎక్కువగా కనపడతాం. ఉమ్మడి నల్గొండకు సంబంధించిన భువనగిరి జిల్లాలకు సంబంధించి రెడ్డిలది ఎక్కువ ఆ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. ఇప్పుడు రెడ్డి బిడ్డను చామల కిరణ్ను అక్కడ అభ్యర్థిగా పెట్టిర్రు. సో తట్టుకుంటాడా బీసీ బిడ్డ రెడ్డి బిడ్డ మీద? అంటే అక్కడ కులాల పేరుతోని మతాల పేరుతోని రాజకీయం చేసేటువంటి పరిస్థితులు కొన్ని పార్టీలకు ఉంటాయి. కానీ భువనగిరి ప్రాంతం అంతా కూడా మా దగ్గర మా తుంగతుర్తి కానీ ఈవెన్ ఇక్కడ ఇబ్రాహీంపట్నం జనగామ అన్నీ కూడా బాగా కమ్యూనిస్టు ప్రభావిత ప్రాంతాలు, తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిలుదినటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలల్లో బాగా చైతన్యం ఉంటుంది. అక్కడ ఈ కులాల పేరుతోని మతాల పేరుతో రాజకీయాలు అనేటువంటి దాన్ని పెద్దగా హర్షించేటువంటి పరిస్థితి ఉండదు. చేయొచ్చు రాజకీయంగా అనుకున్నటువంటి సందర్భంగా పోయిన కాడ ఒకసారి ముదిరాజు ముచ్చట చెప్తారు, ఒకడ యాదవ్ ముచ్చట చెప్తారు, ఒకడ ఆ ముచ్చట చెప్తారు. అదే కనుక వాస్తవం అయితే కులాల పేరుతోనే మొత్తం ఓట్లు కనుక వచ్చేటువంటి పరిస్థితి కనుక ఉంటే మరి 3 రిజర్వేషన్ స్థానాలు ఉంటే కూడా ఒకటి కూడా మాదిగలకి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ, ఒకటి కూడా యాదవ్కి ఇవ్వలేదు, ఒకటి కూడా గౌడ్కి ఇవ్వలేదు. మరి ప్రధానమైన కమ్యూనిటీస్ ఇవన్నీ మరి వీళ్ళెవరు ఓటేయకపోతే ఒక సీట్ కూడా కాంగ్రెస్కి రావద్దు కదా. మీరు చెప్పిన లాజికే కనుక కరెక్ట్ అయితే. బట్ ఆ పరిస్థితి ఏమి ఉండదు. 2014 నుంచి 18 దాకా ఉన్నది కూడా మరి బీసీ బిడ్డనే కదా, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన. కాబట్టి అవి పరిగణలోకి రావు. ఇంకోటి ఇప్పుడు ఇచ్చినటువంటి అభ్యర్థి కూడా పెద్ద తెలిసినటువంటి వ్యక్తి కూడా కాదు. ఆయన మీద కూడా ఏదో రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసిండు, అప్పుడు ఆయన పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిరు. సరే సస్పెండ్ కాదు, అదేంది ఎక్స్పెల్ చేసిరు, బహిష్కరించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అటువంటి ఆయన తీసుకొచ్చి ఇలా నెత్తి మీద రుదితే భువనగిరి ప్రజలు కూడా మరి తెలియకలు కాబట్టి ఆయనని తిరస్కరిస్తారని మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, దగ్గర వ్యక్తి అంటున్నారు. సో కష్టపడి టికెట్ అయితే సాధించిండు. సో ఇంపాక్ట్ ఉంటుందా ముఖ్యమంత్రికి? దగ్గర వ్యక్తి కదా, అట్లా ఓట్లు బ్యాగ్ కావచ్చు, అటు రెడ్డికి సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్ సపోర్ట్ ఉన్నదని 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి వాడి కింద మీద మరి పొరలాడినా అది గెలిచే పరిస్థితి లేదు. ఓకే, కాంగ్రెస్ ఆయన సొంత నియోజకవర్గం ఏదైతే ఉన్నదో కొడంగల్ మహబూబ్నగర్లో గెలిచే పరిస్థితి లేదు. అది 2 ఓడిపోతుంటే ఇంకా సొంతంగా ఉండి ఆయన ప్రాతినిధ్యం వహించా కానీ ఓడిపోతుంటే సన్నిహితుడు కాబట్టి ఉంటుందా ఏమైనా ప్రభావం అంటే ఏముంటుంది? సింపుల్ లాజిక్. కాబట్టి అవి ఏమి ఉండవు ప్రజలకు. ముఖ్యమంత్రికి సన్నిహితం అయినంత మాత్రాన ఓట్లు రావు కదా. మాకు కావాల్సిన నీళ్లు మాకు వస్తే ఇస్తాం. తుంగతుర్తిలో మొన్న 20,000 ఎకరాలు ఎండిపోయినాయి. దేనికి వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు? 20,000 ఎకరాలు ఎండిపోయినందుకు వేయాలన్నా, మిషన్ భగీరథ రావట్లేదు దానికి వేయాలన్నా, కరెంట్ రావట్లేదు దానికి వేయాలన్నా? నువ్వు ఏం బాగు చేసినావో చెప్పు. కేసీఆర్ గారు కంటే ఏం బెటర్గా చేస్తావో చెప్పు. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని విమర్శించుడు తిట్టుడు తప్ప ఆయన కంటే నేను బెటర్గా ఇది చేస్తా అని చెప్పిన ఒక మాట చూపి నాకు 100 రోజులలో వచ్చింది. 3 నెలలు కూడా అవుతుంది. 3 నెలల్లో మేము ఎట్లా చేస్తాం? 10 ఏళ్లలో వాళ్ళే కదా చెప్పింది. మేము చెప్పలే కదా డిసెంబర్ 9 నాడు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని మేము చెప్పలే కదా. నువ్వు చెప్పిందని అడుగుతున్నాం మేము. కానీ ఖజానా ఖాళీ చేసిపోయింది, అందుకే మేము ఏం చేయలేదు. నీకు తెలవాలి కదా, అంటే ఏముంటుంది అనుకుంటున్నాం మరి. అందుకనే మనకు అవగాహన లేదు అని చెప్పేది. రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. 3వ ఎమ్మెల్యే పాపం 3వ ఎమ్మెల్యే అయ్యిండు. అంతకుముందుకు ఎన్నడూ కూడా అడ్మినిస్ట్రేషన్ సైడ్ లేడు. ఓకే, అసలు బడ్జెట్ ఏముంటుంది, బడ్జెట్ ఎట్లా వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ ఏముంటుంది అని కనీస అవగాహన లేక అంటే ఉత్తగానే ఉంటుంది. ఏదో బయట కాక వాని వీని రియల్ ఎస్టేట్ అని బ్లాక్మెయిల్ చేసి పైసలు సంపాదించినట్టు ముఖ్యమంత్రి అయితే కూడా సంపాదిద్దామని వచ్చినారట. మరి ఏంటంటే కనీసం బడ్జెట్ ఏంది, బడ్జెట్కి వచ్చే సోర్సెస్ ఏంది, ఎకానమీ ఎట్లా గ్రోత్ అవుతుంది, అసలు ఎకనామిక్స్ అంటే ఏంది అని చదువుకోవడానికి నాలెడ్జ్ ఉంటే తెలిసేది. అది లేదు కాబట్టి ఉత్తగానే ఊరుకొచ్చింది ఏందో ఉంటుంది అనుకోని.
కాబట్టి ఉత్తగానే ఆరోపిస్తారు, అవి అమ్ముకున్నారు, ఇవి అమ్ముకున్నారు, అవినీతి చేసినారు. ఏ రూపాయి అవినీతి కూడా జరగదు, వాడు నిరూపించడం సాధ్యం కూడా కాదు, ఎందుకంటే జరగలేదు కాబట్టి. కానీ నువ్వు మాట ఎట్లిచ్చినావు, ఏం చూసుకొని ఇచ్చినావు, అది నీది కదా చేయాల్సిన బాధ్యత. 9 నాడు చేస్తా నేను అన్నావు, చేయలేదు. 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నావు, ఇయ్యలేదు. అది 4000 చేస్తా అన్నావు, పింఛను, చేయలేదు. అది వాడి గురించి అడుగుతున్నాం మేము. అంతకుముందు ఏ అవినీతి జరగకపోతే, ఏమి జరగకపోతే ఎందుకు బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారు గత ఎన్నికలు? బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరిస్తానికి అవినీతి కారణం అని చెప్పి మీరు అంటుర్రా? బీఆర్ఎస్ని తిరస్కరించారు ఏ ప్రజలు చెప్పారు నీకు? అవినీతి కారణం కాబట్టి తిరస్కరించిన చెప్పారా నీకు? ఒక రకమైనటువంటి చర్చ చేస్తుంది కదా కాంగ్రెస్, అవినీతి చేస్తున్నారు. ప్రజలు ఎవరన్నారు మేము తిరస్కరిస్తున్నందుకు కారణం అవినీతి అనేటువంటి ఓటు ద్వారా తిరస్కరించినట్టు కదా? అవును, అదే అంటున్నా. తిరస్కరించడం అంటే 1.8% గ్యాప్. ఓకే, కాంగ్రెస్ పార్టీకి పడ్డ ఓట్లు మాకు పడ్డ ఓట్లు 40 స్థానాలు దాదాపుగా మాకు ఇచ్చారంటే ప్రధాన ప్రతిపక్ష పాత్రలో కూర్చున్నాం కదా. మాకు వచ్చిన స్థానాలు 2014లో 2018లో 2 సార్లు కలిస్తే కూరాలి కాంగ్రెస్ పార్టీకి, అది తిరస్కరణ అంటారు. 14 వచ్చిన స్థానాలు 18 వచ్చిన స్థానాలు కలిపితే కూడా ఇప్పుడు మాకు వచ్చిన స్థానాల కంటే తక్కువ, కాబట్టి అది తిరస్కరణ. మాది తిరస్కరణ. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది, మంచి అవకాశం ఇచ్చారు. కానీ ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉండకపోవచ్చు అంటున్నారు. నిజంగా మీకు ప్రతిపక్ష 100% ఉంటుంది, దానికి అనుమానం ఉండదు. కానీ దానికి తెలియక మాట్లాడతారు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి సందర్భం ఏంటంటే, అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, అబద్ధాలు చెప్పినటువంటి మాటలను నమ్మిరు, అవినీతి కారణం కాదు అక్కడ. వీళ్ళు లంగ దొంగ ఇష్టం వచ్చినట్టు 9 నాడే రుణమాఫీ చేస్తా, 500 ఇస్తా, 4000 ఇస్తా, 2500 ఇస్తా, ఉచిత విద్యుత్ ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అనేసరికి ఇప్పటివరకు బెటర్ అయిపోయినటువంటి వాళ్ళు వీటినే ఉంటాయి. ఇక నీళ్ళు ఎప్పుడు ఇటనే వస్తాయి, 24 గంటల కరెంట్ ఇటనే ఉంటుంది, మాకు మిషన్ భగీరథ ఇటనే ఉంటుంది, రైతు బంధు ఇటనే వస్తుంది, దీనికంటే ఆయన ఎక్కువ ఇస్తా అంటుండు కదా అనేటువంటి కొద్దిగా ఆశాజీవి కదా మనిషి. నిజమేనేమో ఇంకా బెటర్ చేస్తామని చెప్పి వాళ్ళు అబద్ధపు మాటలను నమ్మడం వల్ల ఈ చర్యలు వచ్చినాయి తప్ప దానికి బీఆర్ఎస్ పార్టీ ఇంకో కారణాల వల్ల వచ్చినటువంటిది అబద్ధం. ఓకే, సో ప్రజలు మీరు అన్నట్టుగా ఓకే అట్లా కన్వే అయిపోయి కాంగ్రెస్కి ఓటేసి గెలిపించారు అనుకుందాం. కానీ మీ పార్టీలో గెలిచిన నాయకులు ఎందుకు మీ పార్టీలో ఉండకుండా మళ్ళీ కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారు? కారణం వాణి కదా అడగాల్సింది, నన్ను అడిగితే అంటే మీ పార్టీలో ఏమైనా లోపం ఉందా? నువ్వు అన్ని అడగాలి కదా, ఎందుకు మారుతున్నారో నీకు ఏం ప్రాబ్లం వచ్చిందని చెప్పి వాణి కదా అడగాల్సింది. ఓకే, మా పార్టీ లోపం ఉంటే ముందే పోవాలి కదా, మరి 10 ఏళ్ళు ఎందుకున్నావు మాయమట్టి? ఒకవేళ మా పార్టీ లోపం ఉన్నది నువ్వు అన్నట్టుగా కనుక వాస్తవం అయితే కనుక 10 ఏళ్ళు మాతో ఉండొద్దు కదా, అప్పుడే పోవాలి కదా. ఓకే, అంటే దీంట్లో ఏమర్థమవుతుంది మీకు? వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ అవసరాల కోసం, అధికార దాహం కోసం, పైసల కోసం రాజకీయ వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు అనేది అర్థమవుతుంది. అంటే వరుసగా ఈ కాంగ్రెస్ నాయకులు కొంతమంది వేదికల మీద మంత్రులు కూడా అంటున్నారు 25 మంది వస్తారు పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత అయినా ఖచ్చితంగా అది ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాము, కల్వకుట్ల కుటుంబం మాత్రమే మిగులుతుంది బీఆర్ఎస్లో. అదే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఓడోడైతే మాట్లాడుతుండో వాళ్ళందరూ కూడా ఎన్నికల ముందు మా దాంట్లోకి వస్తామని చెప్పి పంపినోడు. ఓకే, ఒక్కని కూడా వద్దని చెప్పినాం. మీరు పదార్థ తిరస్కర మాకు వద్దురా నాయన మీరని చెప్పినాం. ఆ కసితో నీ కసితో ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నా, 25 మంది వస్తున్నాను ఒకడు, 20 మంది వస్తున్నాను ఒకరు, టచ్లో ఉన్నారని ఒకడు. ఓకే, మరి మహేష్ రెడ్డి గారు ఏమంటుండు, రేవంత్ రెడ్డి పోయి టచ్లోకి పోయి వచ్చిండు, ఎన్నికల తర్వాత మన గవర్నమెంట్ విక్కర్ వాడే బీజేపీ చేరుతారు అంటుండు. మరి దాన్ని ఏమందాం? ఇంకోటి ఏమంటుండు, లేదు నువ్వు నా కాడికి వచ్చేసి నా పార్టీలో చేరుతుంటే నేను వద్దన్నందుకు ఆరోపణ చేస్తున్నాను, ఆ వెంకరెడ్డి అంటూ మాట్లాడుతున్నారు. దాన్ని ఏమందాం? కాబట్టి చిల్లర మల్లర మాట్లాడుతారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజలకు అవసరమైనటువంటి ఇప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ కాడ తెలివి లేదు, సత్తా లేదు, అవగాహన లేదు. దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం 25 మంది చేరుతారు. ఇప్పుడు 25 మంది చేరకపోవడం అనేది ప్రజలకు ఏం సంబంధం? ఆ ప్రజలకు ఏమిస్తావో చెప్పు అంటున్నా నేను. రైతు బంధు ఏది చెప్పు, రైతు బీమా టాపికే లేదు ఇప్పటి వరకు. ఆ రైతు బీమాది కూడా ఏంటంటే లాస్ట్ టైం మనం కట్టిన డబ్బులు ఇంకా రేపు జూన్ వరకు జూలై వరకు టైం ఉంది, అవి నడుస్తున్నాయి. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఉంది కదా, దాని ప్రస్తావన బడ్జెట్లో లేదు, దాని గురించి మాట్లాడు. దాదాపు 15 లక్షల ఎకరాలు ఎండిపోయింది, దాని గురించి మాట్లాడు. నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, దాని గురించి ఇవి మాట్లాడరు. 25 మంది చేరుతారు. ఇవి చెప్పరానంటే గా మాట ఎందుకు మాట్లాడుతున్నావు? జాతీయ హోదా తీసుకొస్తా చెప్పు దమ్ముంటే, లేదు కేంద్రం నుంచి ఇది తీసుకొస్తా గది చెప్పు దమ్ముంటే. అది కాదు, నన్ను అరెస్ట్ చేయకు, నన్ను ఇబ్బంది పెట్టకు, బడే బాయ్ నువ్వే ఉండు, నీ దీవెనలు నాకు ఉండాలి, లోపల నేను నీతో మంచిగుంటా, బలహీనమైన అభ్యర్థులను పెడతా, గివి నడుస్తున్నాయి అంటున్నా నేను. ప్రజలకు ఏం చేస్తావు కదా చెప్పాల్సింది. కానీ ఎందుకు అంటే ప్రజల్ని పార్టీలు నాయకులు కన్ఫ్యూజ్ చేస్తున్నా? మీరేమో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే చీకటి ఒప్పందం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులేమో ఇక బిడ్డ బెయిల్ కోసము బీఆర్ఎస్ పార్టీనే మోడీ గారికి తాకట్టు పెట్టిన నిన్న సీఎం గారు అరెస్ట్ చేయనీయం కదా, అట్లాంటి అవకాశం ఉంటాయి. వాడు అనుకునేది నిజమే అయితే బెయిల్ కోసం ఏముంటుంది? మరి నిన్న రావాలి కదా నువ్వు అన్నమాట నిజమే అయితే. ఓకే, మరి రాలేగా, దానికి ఏమందాం? వాడిని అడగాలి ప్రశ్న అంటున్నా. నోటికి ఏదో వస్తుంది, నాలుగా తాటి మట్టిన అర్థం కాదు, వాడు ఏదో వస్తుంది మాట్లాడతారు. రేవంత్ రెడ్డి అంటూ వాడు ముఖ్యమంత్రి కూడా కాదు, బ్లాక్ మెయిలర్. వాటి పరిగణలోకి తీసుకునే పని లేదు. ఈ దేశంలో మోడీతో కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి కేసీఆర్, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కలే వాళ్ళతో కొట్లాడుతుంది. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీతో కొట్లాడేంత సాధ్యం అవుతుంది అంటారా? అవుతుందా? పాసిబుల్ అవుతుందా?
బీఆర్ఎస్ను కాస్త టీఆర్ఎస్గా మార్చే యోచనలో ఉందనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో ఎక్కడ మోడీని ఎదుర్కొంటారు ప్రచారం ఎక్కడ లేదు, బీఆర్ఎస్ పార్టీగానే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది బీఆర్ఎస్ కంటిన్యూగానే అవుతుంది. ఓకే. సో దీంతో పాటు ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో కూడా ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు దాదాపు 400 సిమ్ కార్డులు మార్చి బ్లాక్మెయిల్ చేసిరన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? వాళ్ళ పార్టీ వాళ్ళు ఆరోపించిన దాన్ని నేను మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ చెప్పిన, నా ఆరోపణ కాదు అది. ఓకే. అంటే తమలో వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళు, సరే దాని కారణాల తర్వాత వాళ్ళు ఉన్నారా సస్పెండ్ అయ్యారా మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఆరోపించిందే నేను మీకు చెప్పిన, నా సొంత ఆరోపణ కాదు అది. ఓకే. ఓకే. అంటే నిజంగా వాస్తవానికి మార్చి బ్లాక్మెయిల్ చేసిరంటారా? అది ఆయన అడగాలి కదా. ఓకే. అంటే మీకు అడుగురు ఒకసారి. బట్ బ్లాక్ మెయిలర్ అని నేను పదే చెప్తూనే ఉంటుంది కదా, మొదటి నుంచి మొత్తుకునేది ఏంది, స్క్రీన్ ప్రింటింగ్ దుకాణం పెట్టుకున్న కాడ నుంచి ఈ స్థాయి దాకా ఎదిగిండు అంటే బ్లాక్ మెయిలర్ కాబట్టి ఎదిగిండు. జూబ్లీహిల్స్ సొసైటీ పోయి ఎవరు అడిగినా చెప్తారు మన పరిస్థితి ఏందనేది. ప్రతి ఒక్కరి ప్లాట్లు బ్లాక్ మెయిలింగ్, వానికి ఫోన్ చేసి మన జీవితమే బ్లాక్ మెయిలింగ్ జీవితం కాబట్టి నమ్మొచ్చు. వాళ్ళ ఆరోపణలు ఏదైతే చేసిరో కాంగ్రెస్ పార్టీలు అది వాస్తవం అయి ఉండొచ్చు అని చెప్పి నమ్మొచ్చు. ఓకే. ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం చెప్తారు? అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది గత ప్రభుత్వంలో జరిగిందా, ఇప్పుడు జరుగుతుందా, అసలు జరుగుతూనే ఉందా? అసలు ఫోన్ ట్యాపింగ్ చట్టం వెనకట వచ్చినప్పటి నుంచి, గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ నడుస్తూనే ఉంటుంది. ఓకే. ఏం నడుస్తుంది అది పోలీసు వారికి ఎంతవరకు అవసరమో, టెర్రరిస్టులను కానీ లేకపోతే తీవ్రవాదులను కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళకున్న అవసరాల కోసం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, కొన్నిటికి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి, కొన్నిటికి రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకొని 24 గంటలు 48 గంటలు 72 గంటలు ఏదో ఉంటాయి, దాని ప్రకారం పర్మిషన్లు తీసుకొని నడిపేటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏ గవర్నమెంట్లో అయినా నడుస్తుంది. లీగల్గా జరిగేటువంటి ఫోన్ ట్యాపింగ్. ఇల్లీగల్గా జరిగేటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ గత బీఆర్ఎస్ పరిపాలనలో 10 ఏళ్ల పాటు ఇల్లీగల్గానే యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సో అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పాత్ర ఉన్నది. వాళ్ళ పాత్ర లేకపోతే అధికారులు అంత సాహసం చేసి ఎట్లా చేస్తారు అనేది తీసినావు కదా బయటికి, నువ్వే నీ దగ్గర నడుస్తుంది కదా, నువ్వు అరెస్ట్ చేసినావు కదా, వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకొని చెప్తున్నావు కదా, చెప్పి కదా మరి ఎవరు చేసిరు అనేది. ఇల్లీగల్ ట్యాపింగ్ అనేది మాట్లాడాలి కదా నువ్వు. ఒక్కరి గురించి మాట్లాడిపించిన ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టిరా, ఏదైనా ఇచ్చిరా బయట, వరుస అరెస్టులు అయితే చేసి ఎవరు తప్పు చేసి, నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను అధికారంలో ఉన్నటువంటి పార్టీలో భాగస్వామి ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ అంటే రాష్ట్రంలో ఎవడు మర్డర్ చేసినా, ఎవడు మానభంగం చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉంటుందా? అట్లాంటి పొరపాటు ఎవడు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అట్లే మర్డరు మానభంగం లేకనే ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అవడం చేస్తే వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉంటుంది. కానీ వాళ్ళు ప్రధానంగా ఏమంటారు అంటే ప్రభుత్వం మీది, మీ కనుసంఖ్యలోనే అధికారులంతా పనిచేస్తూ ఉంటారు. అటువంటి ఇంత పెద్ద కూడా అధికారులు పనిచేస్తాను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు జరిగేటువంటి అన్ని చర్యలకు నీ అధికారులు నువ్వు బాధ్యునివా? ఓకే. ఈ 100 రోజులలో జరిగినటువంటి ఏ చర్యకైనా అధికార బాధ్యుడు అవుతాడా? నువ్వు చెప్తేనే చేస్తాను అనుకోవాలన్నా? ఇప్పుడు ఎక్కనో దగ్గర ఒక అమ్మాయి ఇలా పొద్దుగాల చూసిన ఏదో ఎస్ఐ అవినీతి ఏదో ఏసీబీకి దొరికింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తే అట్లా జరిగిందని అనుకోవాలన్నట్ట. లేకపోతే నీ అధికారి లంచం తీసుకుంటూ దొరికిండు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లంచం తీసుకున్నాను అనాలి నేను. ఓకే. అట్లా కాదు కదా, ఎవరు చర్యలు తీసుకుంటారో, ఎవరు చర్యలకు పాల్పడతారో దానికి బాధ్యతలను చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నీకు. ఆ చర్యలు నువ్వు తీసుకో, నువ్వే కదా గవర్నమెంట్ అంటున్నా. ఓకే సరే, వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదని పక్కన పెడితే మీరు ప్రస్తుతం కామెంట్ చేస్తారు మంత్రుల ఫోన్లు రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేస్తారు అంటారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ప్రతిపక్ష పార్టీ నాయకులు మీ దగ్గర? నేను మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడు అని చెప్పాలి. నేను ఇప్పుడు మీ పార్టీలో కొంతమంది నాయకులు అంటున్నారు కదా ఆల్రెడీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మంత్రులు, వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీలు ఆరోపించుకుంటారు. నేను చెప్పింది కాదు, మా పార్టీలు చెప్పింది కాదు. ఓకే. వాళ్ళ పార్టీ వాళ్ళే మమ్మల్ని ఫోన్ ట్యాపింగ్లు మేము ఏం చేస్తున్నాం దొరకబట్టుకొని బ్లాక్మెయిలింగ్ చేసి మమ్మల్ని బెదిరించి ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ పార్టీలు చెప్తున్న ఆరోపణలు మేము చెప్తున్నాయి కాదు. మీరేమో దాని పరిగణనకు తీసుకొని ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, దాని మీద ఫైట్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మేము ఫైట్ చేసుకునేందుకు ఫైటింగ్ వాళ్ళకే ఫైటింగ్ నడుస్తుంది. ఓకే. వాడు ఎవడు కుర్చీ గుంజేస్తాడో తెలియదు, ఎవడో ఓన్తో కలిసిటాడో తెలియదు. ఆ కుర్చీ కాపాడుకోవడానికి పొద్దుగా లేస్తే ఒకటి పోయి ఆయన పక్కన కూర్చున్నాడు, ఇంకోని పక్కన కూర్చున్నాడు. నా బిల్లు పాస్ చేస్తావా, నీ బిల్లు పాస్ చేస్తావా, నాకెంత కమిషన్, నీకెంత కమిషన్, వాళ్ళ పంచాయతీ మస్తు నడుస్తుంది. ఎంపీకి వెళ్తారు తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. కమిషన్ల గురించో లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న ఫోన్ ట్యాప్ల గురించో ఉండదు మా ఉద్యమం. మా ఉద్యమం ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలకు నష్టం జరిగితే ప్రజల కోసం ఏం చేయాలో, ప్రజలకు ఏం న్యాయం చేయాలో దానికోసం ఉద్యమం చేస్తాం. ముఖ్యంగా కేసీఆర్ గారు ఏదైతే పొలం బాట పట్టిరో ఈ పొలం బాట మీద కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. 10 ఏళ్ళు రైతులు పట్టించుకొని కేసీఆర్, అసెంబ్లీలో అడుగుపెట్టని కేసీఆర్ ఇలా ముసలి కన్నీరు గారుస్తూ రైతుల దగ్గరకు వస్తున్నారు. రైతు బంధు ఇవ్వడం రైతులను పట్టించుకోకపోవడం అన్నట్ట నాకు తెలియదు మరి ఇట్లా అని. మీ దగ్గర నీ ప్రశ్న, రైతు బంధు ఇవ్వడం అనేటువంటి రైతులను పట్టించుకోకపోవడం, ప్రపంచానికే ఒక దిక్సూచిలాగా ఒక పథకాన్ని కొత్తదాన్ని ప్రవేశపెట్టిస్తే రైతులను పట్టించుకోకపోవడం, రైతు బీమా పెడితే రైతులను పట్టించుకోకపోవడం. నా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే కాకముందు 2014 ముందు 30,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 1,40,000 ఎకరాలకు వచ్చింది. అంటే 1,10,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం ఎక్స్ట్రా. ఇది రైతులను పట్టించుకోకపోవడం. ప్రతి దగ్గర కొనుగోలు సెంటర్ని ఏర్పాటు చేసి, ఐక్యప్ సెంటర్ని ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొన్నాం మేము. డైరెక్ట్ రైతులకు ఏమంటే ఆన్లైన్ అకౌంట్లో వేసినాం. ఇది రైతులను పట్టించుకోకపోవడం.
వాడు ఇప్పటివరకు రైతు బంధు ఇయ్యాడు, రైతు బీమా గురించి మాట్లాడు, బోనస్ ఇస్తా అని ఎగబెట్టిపోతాడు, రైతు రుణమాఫీ ఏకాలంలో చేస్తా అని మాట్లాడు, వాడు రైతులను పట్టించుకున్నాడు. కానీ రుణమాఫీ ఆగస్టు 15, 15 ఆగస్టు కల్లా ఖచ్చితంగా 3 సార్లు మారింది కదా ఇప్పటికి. 9 నువ్వే అన్నావు, జనవరి 6 నాడు ఒక కామెంట్ చేసినావు, ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి 15 ఆగస్టుకి అంటున్నావు. 15 ఆగస్టు కూడా కోడ్ ఉంటుంది అంటున్నా నేను. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, అప్పుడే మాట్లాడుతారో చూద్దాం. మళ్ళీ కలుస్తాం కదా, మన ఇద్దరం బతుకుంటే ఈయన కలుసుకుంటాం కదా. 15 ఆగస్టు ఎక్కువ రోజు లేదు కదా, 2 నెలలకే కదా, కలుసుకుని అప్పుడు మాట్లాడదాం. సరే, ప్రధానంగా ఒకటి మెదక్కు సీటు తప్ప ఏది రాదని మొన్నటిదాకా కామెంట్ చేసింది కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు ఆ మెదక్ కూడా సీటు వచ్చే అవకాశం లేదు, 0 అంటున్నారు. మీరు దీన్ని ఏకీభవిస్తారా? నిజంగా 0 వస్తాయంటారా? కాంగ్రెస్ పార్టీ అంటున్నది. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కు 0 సీట్స్ ఎంపీ సీట్లలో. సరే, ఒకవేళ బీఆర్ఎస్ కు 0 కాకుండా ఒక సీట్ వచ్చిందానికి ఏం చేస్తాడు ఆయన? మరి అడుగు రాయండి. మరి రాజీనామా చేస్తాడా ముఖ్యమంత్రి పదవికి? మహబూబ్నగరే గెలవదని చెప్తున్నా నేను. ఓకే, మహబూబ్నగర్లోనే 3వ ప్లేస్. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగరే గెలవదు. నువ్వు మొన్నటిదాకా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి గెలవదు. ఆయన చెప్తున్నటువంటి మెదక్ స్థానంలో 3వ ప్లేసు. ఓకే, 3వ ప్లేసు, సెకండ్ కూడా కాదు. పోటీలో కూడా లేరు వాళ్ళు. ఇప్పుడు కూడా ప్రజలు చాలా తెలివికలవాళ్ళు. మేము ఒక్కలమే ఉంటాం, వన్ సైడ్ ఉంటుంది, అవన్నీ అహంకారపూరిత మాటలు. అవన్నీ ఇప్పుడు కూడా సాధ్యం కావు. రాజకీయాలు ఎవరికి సాధ్యం కావు. బీఆర్ఎస్ షేర్ బీఆర్ఎస్కి ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ బలము ఉంటుంది. పార్లమెంట్లో మళ్ళీ మేమే మాట్లాడాలి, ఇది కూడా మాట్లాడు. కిషోర్ గారు ఒక ప్రశ్న, మొన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు, అందుకే గ్రేటర్ హైదరాబాద్లో గెలిపించినటువంటి ఒక కామెంట్ చేశారు. దాని మీద ఒక రకమైన చర్చ వస్తుంది సోషల్ మీడియాలో. తెలంగాణ ప్రజలు తెలివిలేనిలా కేటీఆర్ గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతారు అధికారం కోల్పోగానే అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. దీని మీద ఏమైనా స్పందిస్తారా మీరు? తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టే ఉద్యమంలో భాగస్వాములు కొట్లాడుకున్నాం, అందరం కలిసి కట్టుగా తెలంగాణను సాధించుకున్నాం. వారు చెప్పినటువంటిది అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు వేయడంతో పాటుగా ఆంధ్ర వాళ్ళు కూడా హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు కాబట్టి సెటిలర్స్ వాళ్ళు సహకరించారు కాబట్టి ఇక్కడ స్థానాలు ఎక్కువ వచ్చాయనేది వాళ్ళ పాయింట్. అంటే ఇక్కడ 2 ఉంటాయి లాజిక్లు. రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదా అనేది నీ ప్రశ్న, పెద్ద భార్య ఇంకా మంచిది అనేది నా వాదన. అర్థమైందా? కాబట్టి ఆంధ్ర వాళ్ళు తెలివికల్లోళ్ళు, తెలంగాణలో ఇంకా తెలివికల్లోళ్ళు, ఇది నా వాదన. కాబట్టి నెగిటివ్ పర్సెప్షన్ తీసేరు ఫస్ట్ మైండ్కి వెళ్ళి, పాజిటివ్ పర్సెప్షన్ ఆలోచించారు. సరే, ఫైనల్ ఒక ప్రశ్న, ఈ 10 ఏళ్ల పాటు నిజంగా తెలంగాణ అభివృద్ధి అయిందా? మీరు ఇచ్చిన సంక్షేమాలు ప్రతి పేదోడికి చేరినాయంటే ఏం చెప్తారు? చేరినాయి లేదా పేదోళ్ళు అడిగితే చెప్తారు కదా. ఇప్పుడు రైతు బంధు తీసుకున్న మాట వాస్తవం కదా. ఓకే, రైతు రుణమాఫీ జరిగింది వాస్తవం కదా. అదేవిధంగా ఇచ్చినటువంటి పెన్షన్లు వాస్తవం కదా. మిషన్ కాకతీయ చేసిన వాస్తవం కదా. మిషన్ భగీరథ నడుస్తుంది వాస్తవం కదా. రోడ్లు చక్కదనం చూస్తే అర్థమవుతలేదా? ఏ ఊరికి పోయినా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పాటైనది వాస్తవం కదా. నీకు శ్మశాన వాటికలు వచ్చింది వాస్తవం కదా. హరిత విప్లవం అనే దాని కింద మొత్తం హరితహారం అని చెప్పేసి పెట్టుకొని చెట్లను పెంపొందించుకుంటూ పోయి వనాలను ఏర్పాటు చేసుకున్నటువంటి మాట వాస్తవం కదా. అవన్నీ కనబడుతున్నాయి కనపడుతున్నాయి కదా. వాడు ఇచ్చిన 20 అవార్డులు ఇస్తే 19 మనకే వచ్చాయి కదా. అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే, సంక్షేమం జరిగిన మాట వాస్తవమే. ఇవి ఇట్లనే ఉండంగా ఇంకా మాకు ఇంకా కొత్తగా ఇంకా వస్తుంది అనేటువంటి ఒక ఆశలో కొంచెం పొరపాటు కొంచెం జరిగింది. దాన్ని రెక్టిఫై చేసుకుంటే ప్రజలు ఏమంటే రివోల్ట్ అవుతారు, పెద్ద ఇబ్బంది ఏముండదు. క్లియరింగ్గా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ తోటి పోతారు ప్రజల్లోకి? ఇప్పుడు తెలంగాణ బలం కావాల్సింది కదా పార్లమెంట్లో. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే 1400 గంటల పైచులు, 1500 నియర్ బై 1465 ఉంది. 1500 గంటలు మాట్లాడారు, ప్రస్తావించారు, కొట్లాడారు. బీజేపీ వాళ్ళు 4 గంటలు మాట్లాడాలి 5 ఏళ్ళల్లో. మరి ఎవరు బలం కావాలి నీకు? మరి బీజేపీ ఎంపీలు 4 గెలిపించారు. ఏం చేసిండు కిషన్ రెడ్డి? ఏం చేసిండు కిషన్ రెడ్డి? ఏమి ఇచ్చిండు కిషన్ రెడ్డి? వాళ్ళు ఏం ఒరిగింది? ఏం కొత్తగా తీసుకొచ్చిండు? చెప్పండి అండి. కాబట్టి బీఆర్ఎస్ ఎంపీలు అనేటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి. సరే, ఫైనల్గా ఒక క్వశ్చన్, ఫైనల్ అయిపోయింది. ఏపూరి సోమన్న మీ స్థానిక నాయకుడు, ఆయన పార్టీ వచ్చిండు 6 నెలలు ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ 6 నెలలు ఎన్నికల ముందు వచ్చిపోయాడు. ఏమైనా కామెంట్ చేస్తారా ఏపూరి సోమన్న మీద? ఆయన లీడర్గానే చూడ, నేను ఆయన గురించి నేనేం కామెంట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం మీద గాదరి కిషోర్ గారితో మాట ముచ్చట. సో మనకు ఒక స్పష్టంగా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ మాత్రం బలంగా ఉంది. సో ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం, మా గలం వినిపిస్తాం పార్లమెంట్లో అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.